హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకైతే ఒక రెసిపీని తీసుకొచ్చాను. అదే అటుకులు, చుడువా అటుకులు అంటారు కదా, స్నాక్ ఐటమ్ అయితే ఈరోజు చూపించాలనుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ అటుకులు తీసుకున్నాను, టాటా వారి పల్చటి అటుకులు తిన్నంటారు. తిన్న అటుకులు తీసుకొని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ప్యాకెట్ హాఫ్ కేజీ తీసుకొని కొంచెం ఒక పెద్ద ఉంటుంది కదా, పెద్ద బౌల్, ఆ గిన్నె నిండా నేనైతే అటుకులు కొంచెం వేయించాను. అంటే బాగా మరీ కరకర అయ్యేటట్టు వేయించలేదు, కొంచెం అట్లా ఫ్రై చేయాలి. ఎందుకంటే ప్యాకెట్లో మెత్తగా ఉంటాయి కదా, సో ప్యాకెట్లో మెత్తగా ఉంటాయి కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది. కొంచెం ఫ్రై చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి, పక్కన తీసేసుకోవాలి. అండ్ మళ్ళీ అదే గిన్నెలో వెడల్పు ఉన్న గిన్నె అయితే మంచి కలపడానికి ఈజీగా వస్తుంది. సో ఆయిల్ వేసేసుకొని, నేను ఇక్కడైతే పల్లి నూనె వాడుతున్నాను. ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మంచినే ఎక్కువనే వేసుకోవాలి. మనం నార్మల్ కర్రీస్లో కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని అందులో పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం ఉండవు ఇవి, సో కొంచెం మంచిగా స్పైసీగా ఉండాలని 10-12 వరకు తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసాను. ఒక 2-3 ఎండుమిర్చి డైరెక్ట్గా వేసాను, తొడిమ తీసేసి. అండ్ కరివేపాకు ఉంటుంది కదా, ఫ్రెష్ కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాను, అది కూడా వేసేసి వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని మంచిగా పొట్టు తీసేసి మంచిగా దంచి అది కూడా వేసుకున్నాను. అన్నీ మంచిగా మిక్స్ అయ్యి ఫ్రై చేసుకోవాలి. అండ్ మధ్యలో కొంచెం పల్లీలు వేసుకున్నాను. మా ఇంట్లో పల్లీలు ఎక్కువ తినరు కాబట్టి నేనైతే కొన్ని వేసుకున్నా. మీకు ఎక్కువ తినాలనిపిస్తే పల్లీలు అండ్ ఇంకొకటి పుట్నాలు కూడా వేసుకున్నా, అవి కొంచెం ఇవి కొంచెం. అండ్ ఇక్కడ నేను ఒకటి మిస్ చేశాను, ఉల్లిపాయలు. ఉల్లిగడ్డ వేసుకునే వాళ్ళు వేసుకోండి. మా ఇంట్లో ఈరోజు అయితే ఫస్ట్ టైం ఉల్లిపాయలు అయిపోయాయి, సో నాకైతే ఇంట్లో లేవు కాబట్టి నేను వేయలేదు. మీ ఇష్టం, వేసుకునే వాళ్ళు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకేముంది, కొంచెం పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా అటుకులు వేసేసుకొని ఒక 5-6 మినిట్స్ మంచిగా ఫ్రై చేయాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు మరీ అంత ఫ్రై చేయొద్దు, మళ్ళీ మాడిపోతుంది. కొంచెం క్రిస్పీగా కరకర అయ్యేటట్టు వేస్తే ఇట్లా చుంచితే మనకి చేతిలో ఇరగాలి అటుకులు అనేది, అట్లా బాగుంటుంది టేస్ట్. ఇంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. స్నాక్స్గా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. మంచిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నేనైతే ఇక్కడ చేస్తున్నప్పుడే టేస్ట్ అయితే చూశాను, ఉప్పు సరిపోయిందో లేదో అని. చాలా బాగుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ద నెక్స్ట్ వీడియో గైస్. లవ్ యూ. Bye bye. Take care all of you.